జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమో వ్యక్తాయ సూక్ష్మాయ ప్రధానపురుషాయ చ చతుర్వింశద్గుణజ్ఞాయ గుణసంఖ్యానహాతవే. శ్రీహరి అత్యంత సూక్ష్మమగు చైతన్యమే స్వరూపముగా గలవాడు కాన ఇంద్రియములకు గాని మనస్సుకు గాని గోచరము కాడు. ప్రకృతి ప్రాణులు అనే రెండింటి రూపముగా ఆయనయే ప్రకటమైనాడు. శ్రీహరియే సాంఖ్యశాస్త్రాచార్యుడిగా అవతరించి 24 తత్వములను దర్శించి పరిగణించినాడు. అట్టి శ్రీహరికి నమస్కారము. 8th చాప్టర్ 8th క్యాంటో 16th చాప్టర్ 30th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక చతుర్థ స్కందము 27వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదురమైత్రే సంవాదంలో భాగంగా పృథురాజు యొక్క చరిత్రను పూర్తి చేసుకుని, పృథురాజు యొక్క కొడుకు అయినటువంటి విశ్వజిత్తు, అతనే అంతర్ధాను యొక్క పుత్రుడు హవిర్దానును, ఆయన యొక్క పుత్రులు ప్రాచేతసులు రుద్రుని ప్రత్యక్షము చేసుకొని రుద్రుని ప్రార్థించిన తర్వాత రుద్రుడు వారికి ఉపదేశిస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని మనం విందాం. దీన్నే మనం రుద్రగీత అంటాము. జ్ఞానులకు రక్షకుడైన ఓ భగవానుడా, నీవు స్వరూపము చేతను గుణముల చేతను వెల్లుంగుచున్నావు. నీకు మంగళమవుగాక. లోకములోని ఆనందములు సాధ్యములు అనగా ప్రయత్నముచే సంపాదింపబడును, అందుచే అవి అస్థిరములు. నీవు ఎవరి ప్రయత్నము చేతను సిద్ధించువాడవు కావు. ఎల్లప్పుడూ ఉండువాడవు, ఆనందస్వరూపుడవు. అట్టి నిన్ను అనుభవించుట చేత కలుగు ఆనందము నిత్యము స్థిరము. ఈ జగద్రూపముగు పద్మము నాభియందు గలవాడవు నీవు. ఈ ప్రపంచమునకు కారణమైన వాడవు. భూత సూక్ష్మములకు ఇంద్రియములకు కారణమైన వాడవు. వానిలో వ్యాపించి నియమించుచు వాని యందలి దోషమునంటని వాడవు. అన్నిటిని నీయందు ఉంచుకొను వాడవు. అన్నిటియందు ఉండెడి వాడవు కనుక వాసు అనబడుదువు. అన్నిటిలో ఉండియు వాని యందలి దోషములంటకుండా ప్రకాశించు వాడవు కనుక నిన్ను దేవా అందురు. ఆ 2 ధర్మములు గలవాడవు కనుక నిన్ను వాసుదేవుడు అందురు. అట్టి నీకు నమస్కారము. నీకు ఆకలి దప్పులు, శోకమోహములు, జరామరణములు అనడి 6 ఊర్ములు అంటవు. నీవు కూటస్థుడవు, మార్పు చెందని వాడవు. అన్ని కాలములయందు అసంకుచితముగా ప్రకాశించు ప్రకాశము గలవాడవు. ఈ జగత్తునందు నామరూప విభాగము లేకుండా చేసి నీలోనికి ఆకర్షించువాడవు. అందుచే నిన్ను సంకర్షణుడు అంటారు. సం అంటే ఒకటిగా చేసి, కర్షణ తనలోకి ఉపసంహరించుకునివాడు సంకర్షణుడు. అన్నిటినీ అంతమొందించువాడవు నీవు. నీ ముఖమే లోకమును దహించును. లోకమంతయు నీలో లయమగును. కాని నీకు వేరొక కారణము లేకపోవుటచే నీవు వేరొక దానిలో లయమందవు. అట్టి నీకు నమస్కారము. విశ్వమునకు అంతకు ఉజ్జీవమును కలిగించుటకు ధర్మార్థ మోక్షములను వాని సాధనములను ఎరింగించు వేదమును ఉపదేశించుటకు ప్రద్యుమ్నుడుగా ఉండువాడవు నీవే. నీవే అందరకు అంతరాత్మగా ఉందువు. నీవే రామకృష్ణాది రూపములకు మూలమైన వాడవు. సర్వదేశములందు సర్వకాలములయందు జగత్తున ప్రవేశించి శాసించువాడవు నీవు కనుక నిన్ను అంతరాత్మ అందురు. అట్టి ప్రద్యుమ్న దేవుడకు నీకు నమస్కారము. ఇంద్రియములకు నియామకుడవై అంతరాత్మవై ప్రవర్తింపజేయు అనిరుద్ధరూపివగు నీకు నమస్కారము. జగద్రూపముగా జీవాంతర్యామిగా ఉన్నను నీవు పుణ్యరూప కర్మలు అంటకుండా ఉందువు. నిన్ను ఆశ్రయించిన వారి కర్మలు నాశనము చేతువు. కావున నిన్ను పరమహంసాని కీర్తింతురు. నీవు అంతటా ఎల్లప్పుడూ వెలుపల లోపల కూడా వ్యాపించువాడవు కనుక నిన్ను పూర్ణుడవు అందురు. కనుకనే నిన్ను ఆశ్రయించిన వారల కోరికలు వసంగజాలిన వాడవు. ఈ జగద్రక్షణము నీ ధర్మము. స్వర్గమునకు మోక్షమునకు నీవు సాధనము. అట్టి నీకు నమస్కారము. ఎల్లప్పుడూ పవిత్రమైన చిత్తము గలవారియందు నీవు రమించుచుందువు. అందుకే నిన్ను
శుచిషద్ అందురు. నీ వీర్యము హిరణ్య రూపము. హిరణ్య వీరుడు అగ్ని కనుక నీవు అగ్నిరూపుడవు. బ్రహ్మ, అధ్వర్యువు, ఉద్గాత, యజమానుడు అన్నలుగురిచే చేయబడు అగ్నిహోత్రము చాతుర్హోత్రము అనబడును. నీవు ఆ యజ్ఞస్వరూపుడవు. నీవే ఉర్క్ అనబడి పితృదేవతలకు అన్నమగు ద్రవ్యములోను, ఇష్ అనబడి దేవతలకు తృప్తిని కలిగించడి అన్నమునందును అంతర్యామివై ఉండి దేవతలకు పితృదేవతలకు తృప్తిని కలిగించుదువు. ఆ దేవతలకు అంతర్యామిగా ఉండి ఆ యజ్ఞములకు ఫలమును వసంగుచుందువు. వేదములచే ప్రతిపాదింపబడి వాడవు. యజ్ఞములకు ఫలమైన వాడవు. జీవులకందరకు విషయానుభవముచే కలుగు సుఖమును వసంగువాడవు నీవు. సర్వస్వరూపుడవు నీవు. ఈ భూతములతో భోగోపకరణములను, భోగస్థానములను, భోగ్య పదార్థములను ఏర్పరచి జీవులకు తృప్తిని వసంగుచుందువు. భోక్తలకు జీవులందరూ నీ శరీరభూతులు. నీవే త్రైలోక్య పాలకుడవు. ఇంద్రియములు ప్రవర్తించుటకు కలిగడి సామర్థ్యము సహమనబడును. ఇంద్రియములకు జ్ఞానమును వసంగడి శక్తికి ఓజము అని పేరు. ధరించడి సామర్థ్యమునకు బలము అని పేరు. అదీనూ నీవే. నీవే ఆ రూపముతో జీవులను ఆదేశించి ప్రవర్తింపజేయుచుందువు. ఇట్లు 3 లోకములను రక్షించువాడవు నీవు. నీవే సర్వభూత శరీరకుడవు. శబ్దము గుణముగాగల ఆకాశము నీ రూపము. అట్లే వాయువు, తేజస్సు మొదలగునవి కూడా నీ రూపములే. నీవు అన్నింటియందు లోపల వెలుపల కూడా వ్యాపించి ఉందువు. ఎల్లప్పుడూ అన్నిటిలోనూ లోపల వెలుపల కూడా వ్యాపించి ఉందువు. కనుక నిన్ను ఆత్మ అందురు. యజ్ఞములు మొదలగు పుణ్యములు నీ రూపములు. వాటిచే సాధింపబడు స్వర్గాదులు నీ రూపములే. జ్ఞానమే ప్రధానముగా గల జీవులు నీ రూపమే. అట్టి నీకు నమస్కారము. ఓ ప్రభూ, పితృదేవతలకు, ఇతర దేవతలకు ఫలమును కోరి కర్మలు చేసి వారి అనుగ్రహం పొందడి వారికి ఆ ఫలమున సంగడి పితృదేవాది శరీరకుడవు నీవే. ఫలమును కోరక భగవదారాధనమును భావముతో కర్మ చేసెడివారు పొందడి ఫలము నీవే. ప్రవృత్తి, నివృత్తి రూపముగు 2 విధములగు కర్మలు నీవే. దుఃఖప్రదుడగు మృత్యురూపుడవు నీవే. స్వయంభువ మన్వాది శరీరములను ధరించి ఉండువాడవు నీవు. మంత్రస్వరూపుడవు నీవు. స్వరూపముచే, గుణములచే నిన్ను మించిన వారు లేని ఆధిక్యము గలవాడవు. కృష్ణుడవు నీవు. ఎచ్చటను అడ్డుపడని జ్ఞానము గలవాడవు. నీవు సాంఖ్యమును ప్రవచించిన కపిలుడవు. యోగమును ప్రవచించిన హిరణ్య గర్భుడవు నీవే. సృష్టి స్థితి లయములను 3 కర్మలు చేయు శక్తి గలవాడవు నీవు. సూర్యస్వరూపుడవు నీవు. అహంకార తత్వము నీవే. మాటలకు ఇంద్రియములకు అందని వాడవు నీవు. ఓ భగవాన్, భాగవతులు ఆరాధించిన నీ రూపమును దర్శించవలనని కోరుచున్న మాకు నీ దర్శనమొసంగుము. నీ భక్తులకు ఇంద్రియ తృప్తిని కలిగించు రూపము నీది. సుందరములు, దీర్ఘములు అను 4 బాహువులు గలవాడవు నీవు. సుందర సుకుమార ముఖమండలము గలవాడవు నీవు. తామర పువ్వులోని రేకులు బోలిన నేత్రములు గలవాడవు నీవు. సుందరము కనుబొమలు, నాసిక, దంతములు, కపోలము, ముఖము గలవాడవు నీవు. కర్ణభూషణములతో ప్రకాశించుచున్నవాడవు. ప్రీతితో నవ్వుచున్న క్రీగంటి చూపు గలవాడవు. ముంగురులతో శోభించుచున్నవాడవు. తామర పువ్వులోని పుప్పొడి వంటి వర్ణము గల పట్టు వస్త్రమును దాల్చినవాడవు. ప్రకాశించుచున్న కిరీటము, కంకణములు, హారములు, నూపురములు, మొలనూలు కలవాడవు. శంఖ, చక్ర, గదా పద్మములను దాల్చినవాడవు. సింహం వంటి భుజ శిరస్సులు గలవాడవు. సుందరమగు మెడ, కౌస్తుభము కలవాడవు. ఎన్నడూనూ నిన్ను వదలి ఉండని లక్ష్మీదేవితో కూడి ఉండడివాడవు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను వదులుచు పీల్చుచున్నప్పుడు సుందరమగు నీ ఉదరముపై నున్న మడతలు ప్రకాశించుచుండును. విశ్వమునంతనూ నీ నాభి నుండి వెలికి వదులుచు మరల గ్రహించుచు ఉండడివాడవు. నితంబములయందు ప్రకాశించుచున్న పీతాంబరమును దాల్చి దానిపై బంగారు మనువులు నలంకరించుకున్నవాడవు. నీ పాదములు, పిక్కలు, తొడలు పరమ సుందరములు. అట్టి నీ దివ్యమంగళ విగ్రహమును మాకు దర్శింపచేయము. శరత్కాలములో వికసించి
నిన్ను తామర పువ్వులను బోలిన పాదములతో మా హృదయములలో ఆవరించి ఉన్న అజ్ఞానమును తొలగింపుము. నీ పాదములను దర్శించిన వారికి భయము తొలగును. జ్ఞానులకు మార్గదర్శకుడవగు గురువు నీవే కదా. అట్టి నీ దివ్యమంగళ విగ్రహమును అంతఃకరణమునకు నైర్మల్యము కావలనని కోరడివారు ధ్యానించుచుందురు. మాకు కూడా ఆ రూపమును ధ్యాన గోచరమగునట్లు చేయుము. అట్టి ధ్యానమునకు అంగముగా స్వధర్మమును నిష్కామముగా ఆచరించు వారికి నీవు పరమభక్తి కలిగించి అభయమున సంగెదవు. నీవు భక్తిగల వారకే లభింతువు. కైవల్యము కంటే నీ దర్శనము చాలా ప్రియమై ఉండును. నిన్ను భక్తిచే తప్ప వేరొక మార్గముచే ఆరాధింపజాలరు. అట్టి నిన్ను ఏకాంత భక్తితో ఆరాధించిన వారు నీ పాద మూలమును తప్ప స్వర్గమును కాని కైవల్యమును కాని కోరరు. నీ పాద మూలమును శరణుగోడిన వారిని తన వీర్య శౌర్యములచే కనుబొమ్మ కదల్చి లోకమునంతనూ ధ్వంసము చేయజాలిన యముడు ఆక్రమింపజాలడు. క్షణార్ధేనాపి తులయే న స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిమతాశిషః. భగవానుని యందు భక్తిగల వారితో ఒక అరక్షణము కలయిక లభించిననో చాలును. దానితో స్వర్గము గాని పునర్జన్మరాహిత్యము గాని సమానములు కావు అనినచో ఇతరమైన కోరికలు మాటలు చెప్పడదేమిటి? నీ పాదముల నుండి వెలువడిన గంగలో స్నానము చేసి పాపమును తొలగించుకొని నీ దివ్యకీర్తిని అనుభవించి పాపమును పొగొట్టుకొనవలెను. గంగలో స్నానము చేయుట బాహ్య స్నానము, నీ కీర్తిని మనసులో తలంచుట అంతర స్నానము. ఈ రెండే పాపములను తొలగింపజాలినవి. నీయందు భక్తి గలిగి భూతదయ సత్వగుణముతో నిండిన మనస్సు, శీలము, ఆర్జవము గలవారల సహవాసం మాకు లభించుకాక. ఇదియే నీ అనుగ్రహము. భగవద్భక్తుల యొక్క సహవాసము చేతనే మనసు సత్వగుణమున కలదగును. శబ్దాది బాహ్య విషయములు పొందదగినవి అను భ్రాంతిని పొందదు. ఆ భ్రాంతి మనసులో తొలగి నీ ఎడల భక్తి గలవారు నీ స్వరూపమును సుఖముగా ఎరుంగగలవాడగును. ఈ చేతనాచేతనాత్మకమగు విశ్వమంతయు నీ స్వరూపమునందే నిలిచి ఉండును. నీ స్వరూపము విశ్వమునందు నిలిచి ఉండును. అట్టి నీవే పరంబ్రహ్మ పరంజ్యోతి అని కీర్తింపబడుదువు. నీవే నీ నుండి విడదీయుటకు వీలుగాని ప్రకృతిని జీవకర్మానుగుణముగా పరిణమింపజేసి ఈ జగత్తుగా ఏర్పరుచున్నావు. మరల అందులో చేరి ఉండియు ఏ మార్పును పొందక నీవే ఆ జగత్తును లయము చేయుచున్నావు. ఈ జగత్తునందు ఈ రహస్యము తెలియని వారికి వేరు వేరు అనడి బుద్ధి కలుగుచుండును. నీవు స్వతంత్రుడవు. పురుషుడు తన వర్ణాశ్రమములు కలిగిన ధర్మమును భగవదారాధనముగా రూపముగా ఆచరించి ఆత్మజ్ఞానమును దానిచే భక్తిని పొందగలడు. ఆత్మజ్ఞానము కలవారు శ్రద్ధతో తమ తమ వర్ణాశ్రమములకు తగిన కర్మలచే ముక్తి పొందుటకు నిన్ను ఆరాధింతురు. వారికి కర్మయోగ రహస్యము, ఆత్మజ్ఞాన రహస్యము, భగవదారాధన రహస్యము తెలియును. ఇట్టి నీవే సృష్టికి ముందు ఉంటివి. అప్పుడు ఈ జీవుడు ప్రకృతి వేరుగా బయల్పడి అదియే మహత్తత్వము, అహంకారము, పంచభూతములు, దేవతలు, ఋషులు, సకల ప్రాణులుగా నీవే పరిణమింపచేయబడుచున్నది. ఈ ప్రకృతి నీ శక్తి వంటిది. నీవే నీ శక్తి అయిన ప్రకృతిచే దేవ మనుష్య తిరియక్ స్థావర దేహములతో 4 విధములుగా ఏర్పరిచితివి. జీవులకు అంతరాత్మవై ఉండి ఆ జీవుల ద్వారా ఆ శరీరములో ప్రవేశించి ఉంటివి. జీవుడు ఇంద్రియములచే తేనెటీగ ఆయా పుష్పములందు తేనెను సేకరించినట్లు ఆయా విషయములను సేకరించి అనుభవించుచుండును. నీవే ఒకనాడు కాలము శరీరముగా కలవాడవై సహింపరాని వేగము గల వాయువు మేఘ పంక్తులను చిందరవందర చేసినట్లు ఈ విశ్వమునంతనూ చెదరగొట్టి నామరూపములు లేకుండా లయము చేతువు. ఆకలితో పరిగెత్తి వచ్చిన పాము ఎలుకను కవళించినట్లు తనను మరచి పొందవలసిన నిన్ను మరచి శబ్దాది విషయములందే కోరికలు కలిగి అవి లభించిననూ తృప్తి తీరక లోభముతో వానియందు తగిలి ఉన్న వారిని కాలరూపుడవై నీవు ఉపసంహరింతువు. కావున జ్ఞానము గలవాడు ఎవడైనను బుద్ధిమంతుడైనచో నీ పాద పద్మమును విడనాడడు. నీ పరిచర్య చేయని వాడు ఈ శరీరం వ్యర్థమని భావించును. అందుచేతనే మా గురువులకు
14 మనువులు నిన్నే ఆరాధింతురు. అందుచే ఓ పరమాత్మ స్వరూపా, నిన్ను ఎరగని వారికియే రుద్రుని వలన భయముచే ప్రళయమున నాశము సంభవించును. ఆ రుద్రునికి కూడా అంతర్యామిగా ఉండి నడిపించడి నిన్ను ఆశ్రయించిన మాకు ప్రళయం వలన భయము లేదు. ఈ విధంగా రుద్రుడు తనకు బ్రహ్మ ఉపదేశించిన స్తోత్రమును ప్రచేతసులకు ఉపదేశించెను. ఓ పరిశుద్ధులకు రాజకుమారులారా, ఈ స్తోత్రమును మీరు నిత్యము జపించుకొనుడు, మీకు భద్రమగును. భగవంతుని యందే మనసు నిలిపి మీ ధర్మమును మీరు ఆచరించుచుందురు. అన్ని ఆత్మలలో ఉండి ఆత్మ అయి అన్నిటినీ నియమించడి సర్వాంతర్యామిని పూజింపుడు, కీర్తింపుడు, ధ్యానింపుడు. ఈ స్తోత్రమును మీరు మనసులో ధరింపుడు. సమాధితో కూడిన మనసు గలవారై ఆదరముతో దీనిని అభ్యసింపుడు. ఓ ప్రచేతసులారా, పూర్వమరిత్యాది ప్రజాపతులను సృష్టించిన బ్రహ్మ కుమారులకు భృగ్వాదులకు ఈ రుద్రగీత ఉపదేశించినాడు. ప్రజా సృష్టి చేయుడని మాకు ఉపదేశించినాడు. అజ్ఞానము తొలగి ప్రజాసృష్టి చేయుటకు మేము ఆరంభించినాము. ఆ వాసుదేవుడే ప్రాప్యము ప్రాపకము అను జ్ఞానము గలవారలై ఈ స్తోత్రమును జపించి మీ అభీప్సితమును మీరు పొందుదురు. అన్ని శ్రేయస్సుల కంటే భగవద్భక్తి అధికమగు శ్రేయము. భగవద్భక్తి కలవారు వేరు ఉపాయములచే దాటుటకు శక్యముగాని ఈ దుఃఖసాగరమును తరింతురు. నేను చెప్పిన ఆ భగవత్ స్తోత్రమును ఎవరు శ్రద్ధతో విశ్వసించి హరిని ఆరాధించునో వాడు హరిభక్తి పరాయణుడగును. ఎవరు ఏది కోరిన వారికా ఫలము దీనివలన లభించును. ప్రాతకాలమున లేచి శ్రద్ధతో దీనిని పఠించినచో, వినినచో, వినిపించినచో కర్మబంధములు వీడును. ఇది పరమపురుషుడుగా పరమాత్మ స్తోత్రము నీకు నేను మీకు ఉపదేశించి తిని. ప్రచేతసులారా, ఏకాగ్ర మనసుతో దీని జపింపుడు, మీ కోరికలు పొందుడు. ఈ విధంగా రుద్రుడు ప్రచేతసులకు ఉపదేశించి వారిచే పూజింపబడిన వాడై వారు చూచుండగని అంతర్ధానమాయెను. రుద్రగీతము భగవత్ స్తోత్రము. దీన్ని ప్రచేతసులు జపించుచు 10,000 సంవత్సరములు నీటిలో తపస్చేసిరి. ప్రాచీన బర్హి కర్మలయందు ఆసక్తి కలవాడై యజ్ఞములనే చేయుచుండెడివాడు. ఆత్మతత్వం నిరింగిన నారదుడు అతని ఎడ దయగలవాడై అతనికి జ్ఞానం ఉపదేశించెను. ఓ రాజా, నీవు కర్మలను ఆచరించుచున్నావు. నీవీ కర్మలచే దుఃఖము తొలగి సుఖము లభించునని తలంచుచున్నావా? ఆ రెండునూ కర్మచే లభింపవు. నారదుడు ఇట్లు చెప్పగా, ప్రాచీన బర్హి అనడి రాజు, మహానుభావ, నా మనస్సు కర్మలచే ఆకర్షింపబడినది. అన్నిటికంటే గొప్పదేగు జ్ఞానమును నేను ఎరుంగను. జ్ఞానమీ అంతఃకరణమునకు నైర్మల్యమును కలిగించునది, కర్మబంధమును విడిపించునది అని చెప్పుదురు. దానిని నాకు ఉపదేశింపుము. పసిపిల్లల వలె విడుచుటకు వీలుగాని ఈ సాంసారిక ధర్మమునందు నేను తగులుకొని పుత్రులు, భార్య, ధనము అననివే పొందదగినవని పురుషార్థమును మరిచి మూఢునై ఉన్నాను. నా వంటి వారికి శ్రేయస్సు లభింపదు. ఇట్లు ప్రాచీన బర్హి కోరగానే నారదుడు అతనికి కర్మలయందు వైరాగ్యము కలిగించుటకు ఇంతకాలం యజ్ఞములను చేసి ఆ యజ్ఞములలో వధించిన పశువులను ఒక్కమారు చూపించెను. ఓ రాజా, నీవు యజ్ఞములో చంపిన పశువులను చూడుము. నీవు దయమాలిన వాడవై ఎన్నో పశువులను వధించితివి. వానికి నీవు కలిగించిన బాధను తొలగించుకొని నీవు ఈ శరీరమును వీడి ఆ లోకమునకు ఎప్పుడు వత్తువా అని ఎదురుచూచున్నవి. నీపై పగతో ఉన్నవి. ఇనుముతో చేయబడిన ఆయుధముల వంటి వాని కొమ్ములతో నిన్ను ముక్కలు ముక్కలు చేయును. నీ పురుషార్థమేదియో దానికి సాధనము ఏదియో తెలియదు. అందుచే నీకు తత్వమును, హితమును, పురుషార్థమును రింగించడి పురాతనమైన పురంజనోపాఖ్యానమనడి చరిత్రను చెప్పెదను, శ్రద్ధగా వినుము. ఇంతటితో రుద్రగీత పూర్తయింది. నారదుడు ప్రాచీన బర్హిహి చెప్పినటువంటి పురంజనోపాఖ్యానం మనం మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. రుద్రగీత పూర్తి చేయడానికి కోసం కొంత సమయం ఎక్కువగా అయింది. అందరూ కూడా దాన్ని రోజు నిత్యం వినడానికి ప్రయత్నిస్తారని భావిస్తూ, జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.